పెంకుటింటి కాపురం ఓ ఇల్లాలి స్వాగతం. మా పెళ్ళైన కొత్తల్లో మాది అంతంత మాత్రం సంసారం అన్నట్టు ఉండేది. ఒక పాత పెంకుటింట్లో మా నివాసం. మా ఇంటికి ఆనుకొని మరో పెంకుటిల్లు. ఆ ఇంటి ఆవిడ నేను ఎంతో కలివిడిగా ఉండేవాళ్ళం. మధ్యతరగతి వాళ్ళం గనక ఎప్పుడూ డబ్బు ఇబ్బందులే అన్నట్టు ఉండేది. నెల మధ్యలో వంటింటి సరుకులు ఏమైనా అయిపోతే తెమ్మంటే మగవాళ్ళు డబ్బులు లేవు ఆగు అంటూ అంత త్వరగా తెచ్చేవాళ్ళు కాదు. దాంతో గ్లాసో గిన్నో పట్టుకొని ఆమె ఇంటికి నేను, నా ఇంటికి ఆమె కందిపప్పు పంచదార వంటి వాటి కోసం చేబదుళ్లకు వెళ్లేవాళ్ళం. ఎండాకాలం వెన్నెల్లో ఆరు బయట మంచాల మీద కూర్చొని ఎన్ని ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళమో. పొద్దున్నే తెల్లవారగానే ఇవాళ ఏం కూర చేస్తున్నారు అన్న దానితో మొదలయ్యేది మా సంభాషణ. మధ్యాహ్నం 12 గంటలకి వంట అయిందా అని, 2 అయితే భోజనం అయిందా అని, సాయంత్రం 4 అయితే టీలు తాగారా అని, ఇవే మా రోజువారీ పలకరింపులు. ఇరుగమ్మలు పొరుగమ్మలు మా ఇంటికి ఎంతమంది వచ్చేవాళ్ళో. బయట అరుగుల మీద అటొకరం ఇటొకరం కూర్చొని లోకాభిరామాయణం మాట్లాడుకునేవాళ్ళం. నా పెళ్లి కాకముందు మా అమ్మ వాళ్ళు పెంకుటింట్లోనే మా తాతగారు కట్టించిన దాంట్లో కాపురం ఉండేవాళ్ళు కనుక నాకు పెంకుటిల్లంటే అదో విధమైన అభిమానం. మధ్య హాల్లో దూరానికి ఉయ్యాల బల్ల వేళ్లాడుతూ ఉండేది. ఊగినంతసేపు ఊగి దానిమీదే వెల్లికిలా పడుకొని పైకప్పుకు కనిపించే దూలాలను వాసాలను చూస్తూ అలాగే నిద్రపోయేదాన్ని. ఆరు బయట సవాసగాళ్లతో కలిసి తాడాట కుందాట ముట్టించుకునే ఆట ఆడేవాళ్ళం. పెళ్ళైనాక ఆ ఊరి నుంచి ఈ ఊరికి, ఆ పెంకుటింటి నుంచి ఈ పెంకుటింటికి కాపురానికి వచ్చాను. పెద్ద తేడా ఏమీ కనిపించలేదు గనక త్వరగానే అలవాటు పడిపోయాను. పెంకుటింట్లో లోపల కూర్చుంటే ఎండాకాలం చల్లగా, చలికాలం వెచ్చగా ఉండేది. మా ఊళ్ళోని మా పెంకుటిల్లిని మా తాతగారు ఎప్పుడో 60 ఏళ్ల క్రితం కట్టిస్తే మా ఇంటిని మా మామగారి తండ్రి గారు 80 ఏళ్ల క్రితం కట్టించారట. పెంకులు నల్లగైపోయాయని, వానొస్తే అక్కడక్కడ ఇల్లు కురుస్తోందని మావారు ఎర్రటి బెంగళూరు పెంకులు తెప్పించి పరిపించారు. మా అబ్బాయి హైదరాబాద్లో ఉంటాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఏదో కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆ మధ్య రమ్మంటే ఇద్దరం వెళ్ళాం. ఆ సిమెంట్ కప్పు ఇంట్లో ఒకటే వేడి. ఎప్పుడూ ఏసీలు వేసుకుని ఉండాల్సిందే. ఉండలేక ముచ్చటగా 3 రోజులు మాత్రం ఉండి తిరుగు ప్రయాణం అయ్యాం. ఎంతైనా మా పెంకుటిల్లే మాకు నచ్చుతుంది. ఇదండి పెంకుటింటి కాపురం గురించి ఓ ఇల్లాలి స్వాగతం. విన్నారు కదా? ధన్యవాదాలు.